దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానాన్ని ఒకసారి మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనము. పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము క్రీస్తు ప్రభువారు మనుషులలో కోరుకునేది ఆత్మశుద్ధి, పరిశుద్ధత. ఈ రెండు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని పిలిచినందున వెంటనే ప్రభువారు భోజన పంక్తిని కూర్చున్నందున స్నానము చేయకుండా భోజన పంక్తిని కూర్చున్నాడేమిటా అని అతను ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు అది ప్రభువారు కనిపెట్టి, ప్రభువారు అంటే హృదయ రహస్యములు రింగిన ప్రభువు కదా, మరి అది తన యొక్క హృదయంలోని యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టి మనిషిని వెలుపల మాత్రమే శుద్ధి చేసి ఆజ్ఞలు పాటించడం కన్నా ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, మనిషి వెలుపల మాత్రమే శుద్ధి చేసే ఆజ్ఞలు పాటించడం కన్నా మనిషి లోపల భాగం శుద్ధిగాను పవిత్రతగాను ఉండడం ముఖ్యము అని యేసుప్రభు వారు చెబుతున్నారు. బయట శుభ్రత కాదు కావాల్సింది, లోన పవిత్రంగా ఉండడమే ముఖ్యము అని యేసుప్రభు వారు చెబుతున్నారు. ప్రభువారికి కావలసింది బాహ్యశుద్ధి కాదు. ప్రజలలో కొందరు తోటివారితో నేనున్నాను, మీరేమీ కృంగిపోకుండా అని చెప్తారు, కానీ తోటి మనిషి అవసరతలో ఉన్నట్లు తెలిసిన వెంటనే ముఖాన్ని చాటేసేవారు ఉన్నారు. అసలు మనిషి అంటే ఎవరో కూడా ఆపదలో ఉన్నవాడు మనకు తెలియదన్నట్లుగా భావిస్తారు. వాళ్ళది అంతర్గత ప్రేమ కాదు, అది బాహ్య ప్రేమ. కానీ ప్రభువారు మనుషులలో కోరుకునేది ఆత్మశుద్ధి, బాహ్యశుద్ధి కాదు. ఆత్మశుద్ధి కోరుకుంటున్నారు. పైకి కపటంగా నటించే ప్రేమ దేవునికి ఇష్టం ఉండదు. కల్మషము లేని హృదయం కావాలంటున్నాడు ప్రభువారు. అయితే కపట మనస్సును తీసేయండి అని అంటున్నాడు, కానీ మానవుడు విస్మరిస్తున్నారు ప్రభువారి మాటలను. మనసులో దుర్బుద్ధి, కాఠిన్యం, అహంకారం, దుష్ట మనస్సు పెట్టుకొని పైకి ప్రేమగలవానిగా నటించుట ప్రభు వారికి ఇష్టం లేదు అని చెప్తున్నాడు. కడుపులో కత్తులు దాచుకొని పైకి ప్రేమ కనికరము గల వారిగా జీవిస్తున్నామా, లేక ప్రేమ కలిగి ఉన్నామా అన్న విషయాన్ని మనలో పరీక్షించుకోవాలి. మనుషులందరినీ పవిత్రపరిచి శుద్ధులుగా చేసేది ఒక్క యేసు మరణమేనని మార్కు 10వ అధ్యాయము 49లో వివరించుట జరిగింది. గనుక యేసును వెంబడించే వారిని ఆయన మరణం పవిత్రపరిచి వారిని దేవునికి సమీపస్తులుగా చేస్తుందన్న పరిశుద్ధ గ్రంథ లేఖనం పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో రాసినటువంటి మాటల్లో మనం గ్రహించుకొని దేవుని బిడ్డలముగా మనము జీవించుచు అంతర్గత ప్రేమ కలిగి ప్రతి ఒక్కరూ బాహ్య ప్రేమను
నటించకూడదు. దేవునికి అది ఇష్టం ఉండదు. మనము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము అంతర్గత ప్రేమ కలిగి, ప్రేమ అనేది కలిగి ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తాయి. బాహ్య ప్రేమలు ఉండవు. ఇక అంతర్గత ప్రేమలో బాహ్య ప్రేమ అసలు కనిపించదు, దగ్గరకు రానివ్వదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంతర్గత ప్రేమ కలిగి ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరి ఎడల ఒకరు కరుణాహృదయులై మనము దేవునికి ప్రార్థనలు మనం చేసుకుంటూ దేవుని నుండి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీ స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నీటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మేము నాయన ఎల్లప్పుడూ తండ్రి ప్రేమ కలిగిన వారమై ఒకరికొకరము సహాయకులై ఉండి నీ యొక్క ప్రేమను మేము పొందుకొని, నీ యొక్క ఆదరణ మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.